ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు? క్యాబ్ ఎక్కడ? వాడిని మాట్లాడని శృతి, చెప్పాను అడ్రస్. వాడు ఏదో ఫఫ ఫఫ అంటున్నాడు, నాకేం అర్థం కాలేదు. వస్తాడులే. దిస్ ట్రబుల్ ఫాలోస్. ఐ థింక్ దిస్ ఇస్ ద వన్. రేయ్ క్యాబ్ ఏంట్రా? మీరు ఈ క్యాబ్లో ఏంటి సార్ అని అడుగుతున్నాను సార్. ఎక్కండి సార్, వినబడతలేదు నాకు. నేను డ్యూటీ చేస్తా సార్, డబుల్ డ్యూటీ చేస్తాను నేను. మేడం నమస్తే. నమస్తే. ఓటీపీ చెప్పండి సార్. అసలు ఈ క్యాబ్ ఎక్కడ సార్ తమరికి? ఓనర్ సార్ నేను. ఓనర్? ఓటీపీ 1423. బుకింగ్ క్యాన్సిల్ కొట్టగలుగుతారా? మరి ఓటీపీ ఎందుకు అడిగావు? అడిగి చూసినాం, తప్పేమైంది? మన బిల్లు పడ్డదా మీకు? క్యాన్సిల్ చేయండి సార్. క్యాష్ ఆఫ్ పైసలా? గూగుల్ పే. తాను ఉంటాయి కదా చేతిలో పైసలు. సరే అట్లయింది సరే, కానీ ఏది కాదు ట్రాఫిక్. శశికళ లక్ష్మీకళ అనే గారు. రెస్టారెంట్ పేరు ఏంటి? రెస్టారెంట్ పేరు చైనీస్ రెస్టారెంట్. అదే అక్కడ ఉంటది కదా, జూబ్లీస్ ఉంటది. ఐరస్ వస్తుంది మేడం, చైనాకు వద్దు మళ్ళా. ఆ చైనా ఫుడ్ ఎందుకు తింటుంది మళ్ళా? అది వస్తున్నది కదా, 3వ 4వ వస్తున్నది. అది మేడం ఎట్లుంటున్నారో ఏమో కానీ నచ్చని. నేనైతే ఇంట్లో ఉన్నప్పుడు, మీ ఇంట్లో ఉన్నప్పుడు నాకైతే చిన్న గోకుడు పెట్టది నన్ను చూస్తే. మేడం చూసి నేను ఇన్స్పిరేషన్ అయినా. ఇట్లెందుకు చేస్తున్నా అంటే, మీరు ఇంటికాడ ఉన్నప్పుడు హోమ్ ఫ్రమ్ హౌస్ అది చేసినప్పుడు మేడం ఇంత తిఫల పడుతుంది కదా, నేను కూడా ఏమన్నా చేయాలని మీ ఇంట్లో పని చేసుకుంటా మళ్ళీ క్యాబ్ తెచ్చుకున్నాం మేడం. అదే అడుగుతున్నా నేను. మీరు చాలా పడితే మీరే కట్టుకోవాలి సార్. నీకు లైసెన్స్ ఉందా? ఫస్ట్ లైసెన్స్ రా? ఏవి లైసెన్స్ ఉంది? టాట్కర్ కూడా నడిపిన మనల్ని పట్టుకోరు కానీ. అవును, ఇంట్లో అట్లనే మాట్లాడతాడు, బయట కూడా అట్లనే సేమ్ టాకింగ్ మేడం. ఇంటీరియర్ సేమ్ టాకింగ్, ఎక్స్టీరియర్ ఆల్సో సేమ్ టాకింగ్. ఇప్పుడు షాపింగ్ పోతురు కదా, ఈస్ ఎ వెరీ నైస్ గై. కానీ నాకెందుకో నచ్చతలేడు మేడం. మీకు బిస్కెట్లు వేస్తున్నారు అన్న ముచ్చట మీకు తర్వాత తెలుస్తుంది కానీ. మా పెళ్లి అయిపోయిందిరా, ఇప్పుడు ఏం వేస్తారా బిస్కెట్లు? నేను ఒక ముచ్చట చెప్పాలనా నేను? నువ్వు ఇట్లనే వండినావు అనుకో, మేడం నేమో రెస్టారెంట్ కాడ దించుతా, నిన్నేమో ఆ తుఫాలో తీసుకుపోయి డ్రాప్ చేస్తా. ఇంకో క్యాబ్ ఈయన అదర్ క్యాబ్ బుకింగ్ అంట. నేను ఏం చేస్తా అనుకున్నారు అప్పుడు, అనామత్ నీ ఫోటో తీసి మా క్యాబ్స్ అసోసియేషన్ అని ఉంటది, దాంట్లో పెట్టినా అనుకో, డ్రైవర్స్ మొత్తం చూస్తారు. చూసి అందులో మెసేజ్ పెడతా, ఈడు కొంచెం తేడా, ఈ పక్క ఫ్రంట్ సీట్లో కూర్చొని తొడ మీద చేతులు వేస్తాడు అని చెప్పింది అనుకో, ఒక్కడు కూడా నేను ఎక్కించుకోడు. మరి ఏమనుకున్నావు? ఇప్పుడు అంటే నువ్వు యూవీని వదలవా? మరి నువ్వు యూవీని వదలు, నేను నిన్ను వదిలిపెడతా. ప్రొడక్షన్ హౌస్ మేడం, ప్రొడక్షన్ హౌస్ ఎప్పటికీ బోత్ కొలాబరేటెడ్. మోస్ట్ మూవీస్ అండ్ ఆర్టిస్ట్ most collaborated. Yes, he's always there. You not leave, I am asking. Why are you asking him to leave? Yeah, why would he leave? మీరు అన్నారుగా నన్ను విడిచిపెట్టని, అందుకే నువ్వు విడిపోవా. Another 50 movies he'll do for the production. Happily. Yeah. ఎట్లా అనిపించింది సారు మీకు ప్రొడక్షన్? నేను 3 సినిమాలు చేశాను, ఇది 3వ సినిమా. వెరీ హ్యాపీ ఫ్యామిలీ. So, is it true you want to work with other production houses? No, I have worked with other production houses, but UV is home, UV is family. So whenever they call me for work, I'm there. మేడం అయితే ఎందుకు రెస్పెక్ట్ అంటే, చిన్న చిన్న షోలకి వెళ్ళి, టీవీ షోలకి వెళ్ళి, పెద్ద తెర మీదకి ఎండి ఫర్ద మీదకి వచ్చారు మీరు. చిన్నగా యాంకరింగ్ తోని స్టార్ట్ యువర్ కెరియర్ అండ్ యూ కేమ్ big screen. Yes. That's inspiration. Thank you. మీరు ఎట్లా ఫీల్ అవుతారు మేడం? I'm very happy. I never expected I'll move across states and start working with other language movies. I never thought I would ever do that. It's an experience, a new place, new language, new people. Language not problem.
Language is not a problem, but your language is a problem to me. Oh. I can understand the Telugu, what Santosh speaks. I can understand Telugu very well, but తమరది పొగడతలా ఫీల్ అవుతున్నారు కదా. Yes, I am only person this planet one only. yeah, No He single fish. he told me you created this language. Yes, You that's own rural. this. It's nice. మీరు కాన్వెంట్ లకు యు కాన్వెంట్ లెర్నింగ్ స్కూల్, Yes. దట్స్ వై యు ఆర్ నాట్ అండర్స్టాండ్. అన్నకు అర్థమైతుంది మాది అనుకో. కాన్వెంట్ కాదు సార్, అయినా అర్థం కావట్లేదు. గోలకొండ స్కూల్ అప్పుడే అర్థమైంది, అది హీట్ కొట్టిరు కదా మీరు. we should include this language in curriculum. లైక్ కిలికి కిల్కిల్ ఏంటలే కిల్కిల్ అలాగే. కన్నా ఇంకెక్కువది. బాగుబలిలా కిల్కిల్ ఉంటది Ah, కదా, yeah. రూమ్ రస్ చెల్మి ఎక్కువే. ఇప్పుడు Slowly I'm starting to understand what he's saying. I think we are vibing in the same. Yeah. ఇక్కడ దగ్గర కూర్చుంటే బ్లూటూత్ ఆన్ అవుతుంది అన్నట్టు, బ్లూటూత్ సేమ్ ట్రాన్స్ఫర్ అట్లా అవుతుంటది. ఈసీ అది. పెంచిన ఆల్రెడీ నీకు సరిపోతలేదంటే కాలుతున్నట్టుంది, కింద తలగబడ్డది ఇప్పటిదాకా ఇంట్లో కూడా. అవునన్నా, ఇప్పుడు నువ్వు సినిమాలు ఏంది ఆర్డర్లు చేయవు, ముందు కళ్యాణం అయినాక ఏకమిని కథ అసంటివి చేయాలి. నువ్వేంటిది ఏకమిని కథ చేసినాక కళ్యాణం చేసుకుంటున్నావు. He's coming reverse. అదే కదా, Reverse tracking. మీకన్నా అనిపించిందా ఎప్పుడన్నా అట్లా? లేదు, నాకు అలాంటిది అనిపించలేదు. ఇంకానా మన వాళ్ళ గురించి చెప్పరా? వాళ్ళ అంటే 5-6 మంది కాదే, అనిల్ కుమార్ వాళ్ళ. Oh, in Tamil, all means your girlfriend or boyfriend. ఓ అట్లా కూడా ఉంటుందా? You're suddenly Nammal. asking him to talk about his girlfriend. I'm pretty curious. అనిల్ కుమార్ ఈజ్ నమ్మాళ్ళు. Yeah. అనిల్ కుమార్ సూపర్ టెలింగ్, సూపర్ డైరెక్టర్, వెరీ ఆనెస్ట్, ఇన్నసెంట్. నేను పనిచేసిన వాళ్ళందరూ నేను చేసిన స్క్రిప్ట్స్ లో ఆల్మోస్ట్ ఒక చిన్న ఆనెస్టీ అండ్ ఇన్నసెన్స్ ఈ కథలో ఉందే, తనలో ఉన్న ఇన్నసెన్స్ కథలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. I think it's kind of his biopic. Sure, Shruti will be a very supportive, very loving girlfriend, very a girl or a wife who takes care of her husband with all love. And one day, suddenly she'll turn around and she'll whack him left, right. ఇంకా నడిమిట్లా జాబ్ వస్తుంది అనుకోవచ్చా రాదా ఆయనకు? ఇలాంటి సమయంలో వీరులు ఏమంటారు తెలుసా? సినిమా చూసి తెలుసుకోండి అంటారు. కానీ మనం వీరులం అయితే కదా, మంది కార్లలో తిరుక్కుంటే హీరోలు అంటే ఎట్లా? ఓల్డెన్ Reverse gear like. చూసినావా? ఏంటి ఎల్బోడా? ఎల్బోర్డ్ కాదు ఇది, ఆల్రెడీ ఏవి బోర్డ్ ఇది. చూడు రఫ్ ఆడిస్తా, కాకపోతే నీ లెక్క కొంచెం లూజ్ అయింది, దీనికి క్లచ్ ప్లేట్ లూజ్ అయింది. ఇంకా చెప్పుంటానా, ఇప్పుడు మొత్తం ఫెన్లీళ్ళు అంటే నీ ఫేర్లా సంతోషం ఉన్నది కానీ శోభనమ్మ కూడా ఉన్నదా లేదా? మేడం అండర్స్టూడ్ చెయ్యి. No, I understood. Because it's his name, I'm keeping quiet. ఏకమిని కదా ముందు చేసి ఎందుకు చేస్తున్నావు అని. అంటే నువ్వు చూసింగ్ చేసుకునేటివి కూడా కథలన్నీ ఇట్లనే ఉంటాయి ఎందుకు? ఎట్లా ఉంటాయి? ఫొట్టెగాడు ఫొట్టి కలిసి తిరిగేది ఎక్కువ, పేపర్ బాయ్ అయినా అవే అయినా, అంటే ఫొట్టి కోసమే నీ లైఫ్ ఇది ఉంటది. Oh, what is he asking? He's saying, why are all your movies one girl and one guy? Why is it always for the girl? Life అంటేనే వాళ్ళ కోసం కదా. అంటే నీకు నాయన పోలికలు కూడా కొన్ని వచ్చినాయి. నాకా? అవును, అంటే సంటి సినిమా లెక్క ఇన్నోసెంట్ నువ్వు అంట. నేను చంటి సినిమా లెక్క ఇన్నోసెంట్? మరి ఎక్కువ అమాయకత్వమే ఉంటది కానీ నీకు, నువ్వే అమానాయకుడు. నీకే అమాయకుండే, నేను మంచోండే, ఎవరికే అలా కనిపించను. ఏకమిని కథ చూస్తే అట్లనే అర్థమైంది నాకు. ఇప్పుడు ఇంట్లో కూడా అట్లా ఉంటుందా ఏమన్నా? ఎలాగా అంటే పని బాట లేదా అని అర్థమైపోయింది. ఇంకేమన్నా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయా? పర్సనల్ ప్రాబ్లమ్స్ అంటే ఇది పర్టికులర్ గా ఏకమిని కథ కంప్లీట్ గా ఒకటి కథ, ఇది మా ఇద్దరి కథ. కళ్యాణం కవని అనేది శివ శృతిల ఇద్దరి కథ. సో మా ఇద్దరి మధ్య పెళ్లితో స్టార్ట్ అయిన జర్నీనే ఈ సినిమా.
దీంట్లో ఇంకా మేడం అయితే ఆల్రెడీగా ధనుషానతో తీసి వచ్చింది తిరు సినిమాలో. తీసింది నెంబర్ ఇవ్వమంటే నేను నీ అనేటాకలా బ్రేకప్ చెప్పినట్టు పాట పాడిండు. ఫోన్ నెంబర్ ఇవ్వకపోతేనే బ్రేకప్ అయినట్టు ఫెయిల్ అయ్యిండు. అట్లా ఇప్పుడేమో భారతీయుడు 2 లో కూడా చేస్తున్నాం, కమలాక్షన్ తోని పెద్ద పెద్దోళ్ళతో చేస్తున్నాం. ఇప్పుడు నాగ చైతన్యం సార్తో కూడా చేస్తున్నాం. చూసినావా చిన్న టీవీలోకి వెళ్ళి పెద్ద దాంట్లోకి వస్తుంటే. ఇది ఇంకా డైరెక్టర్ మళ్ళీ మన కథ వినిపించిందా ఇది అయిపోగానే ఇంకోటి చేద్దామని రాఫా పెరిగి నేనే అడుగుతున్నా, చెప్తాను డెలింగ్ అంటున్నాడు. చేద్దామన్నా ప్రియకన్నా ఇంకొక చెప్పాడని. అవును మేడం, మీ పేరు అంత పెద్దగా ఎందుకు పెట్టుకోరు? ప్రియా భవానీ శంకర్. It's just Priya. Bhavani Shankar is my father, so just one name. అవును, మీరు 18 ఏళ్ళు ప్రేమించుకున్నారు కదా, 18 years లవ్. No. I am in a relationship from my college. College? So, yeah. Since I was 18, I'm in a relationship. Not a 18-year relationship. ఇప్పుడు ఈ సినిమా తర్వాత రెడీలా ఇంకేదేది ఉన్నదన్నా? నాదా ఉన్నాయన్నా, అదే శుభశకనమా? అన్ని మంచి శకనంలే అని వైజయంతి మూవీస్ నందినేటి గారి డైరెక్షన్ లో ఒక సినిమా ఉంది, రిలీజ్ ఉంది. ఇంకా ఉన్నాయన్న, పైప్లైన్ చేస్తున్నాను, యూవీతో ఇంకోటి చేస్తున్నాను. అయితే మీ మంచితనమే అన్న ఇది ఎక్కువ ఇక్కడ, అంటే ఇండస్ట్రీలా నాయనకున్న ఇది నీకున్న మంచితనము అన్ని కలిసి వచ్చినాయి నీకు. ఎక్కువ దేని మీద ఫోకసింగ్ చేస్తున్నావు అన్న? ఫైటింగ్ల మీదనా, డాన్సింగ్ల మీదనా, లవ్ మీదనా? నాకు అలాగలేదన్నా, అన్ని కథలు, రకరకాల కథలు చేయాలంది. అండ్ ఓవరాల్ నాకు వర్క్ అంటే చాలా ఇష్టం అన్న. చాలా కాలం వర్క్ కోసం వెయిట్ చేసి వర్క్ లేక నాకు వర్క్ అంటే చాలా ఇష్టం అన్న. పొద్దున్న లేవడం, షూటింగ్ వెళ్ళడం, తిరిగి ఇంటికి రావడం, నాకు ఈ ప్రాసెస్ చాలా ఇష్టం. నాకు పని చేయడం చాలా ఇష్టం. పని చేస్తున్నంత వరకు నేను హ్యాపీగా ఉంటాను. అది అదృష్టం అన్న. రోజు పనికి వెళ్ళడం అనేది కూడా ఒక రకమైన అదృష్టం. అండ్ సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఇలాగే చేస్తుండాలి, మంచి సినిమాలు చేయాలి, ఇంకా మంచి సినిమాలు చేయాలి. ఈ సంక్రాంతి పండుగకి వస్తున్నారు కదా, మన 14 తారీఖే కదా? 14 అంటే 14 మంచి నెంబర్. అట్లనే సంక్రాంతి ఇంకా మంచిది, 3-4 దినాలు. అసలు మనోళ్ళు అయితే తెలుగులా ఇక్కడ కోస్తా ఏరియాలో అయితే మొత్తం వారోత్సవాలే చేస్తారు. పండుగ అంటే వారోత్సవాలు. అట్లనే అన్న ఇప్పుడు అది అడిగే వాళ్ళతో చేసింది ఈడ చేసినా కదా, తెలుగులకు అక్కడ తమిళనాడుకి ఏంటి డిఫరెన్స్? I don't think there's any much difference in the way we work. It's the same for me. It's like as an experience is different because I'm very comfortable with my language back home. Tamil, my USP is I know my language very well, but here I'm out of my comfort zone. So there's much more space to learn here, irrespective of the language and the people, the entire experience. See, now I can pick up, I'm trying to observe what you're saying. I'm trying to connect with people here. I don't know what regional audience here likes or anything. It's a complete new space for me. I think it gives me a different freedom here altogether. ఈ సినిమాలలో చేసేవాళ్ళు ఆల్రెడీగా ఫల్టీ టాలెంటెడ్ ఉంటారు. మీరు కూడా అట్లా టీవీలకి వెళ్ళి వచ్చారు కదా, ఏమన్నా మల్టీ టాలెంట్ ఏదన్నా సాంగ్స్ గానీ ఇట్లాంటివి చేస్తారా? I sing, but I'm not a great singer. I just sing. Like if you sing, I can sing along. Only ashram singer. Yes, ashram singer. మనసానా? అరే మనసా, అది మంచిగా ఉన్నది, మ్యూజిక్ మంచిగా. Did you like the song? బట్ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ఐ థింక్ నేను చేసిన కొన్ని సినిమాల్లో ఇది మోస్ట్ మెలోడియస్ ఆల్బమ్ అనొచ్చు. సాఫ్ట్ బ్యూటిఫుల్ సాంగ్స్. I think it did a great job. What do you think? Yeah, even while shooting, we loved the song while working on the film itself. Yes, as you said, for a boy-girl film, for a
man-woman relationship film. I think music plays equal importance as per the lead. So yes, it has a very huge scope, and we are equally dependent on the music as much as we are dependent on each other. అండ్ పర్టికులర్ గా రిలీజ్ అయిన ఓ మనస సాంగ్ కంప్లీట్ విజువల్ ఎవరో చూడలేదు. అండ్ ఆ విజువల్ ఐ థింక్ వన్ ఆఫ్ అవర్ ఫస్ట్ ఫ్యూ డేస్ ఆఫ్ షూటింగ్ పెళ్లి సాంగ్ షూట్ చేసాం. ఐ థింక్ కార్తిక్ ఘట్టంనేని మా కెమెరాను అద్భుతంగా షూట్ చేశాడు. ఐ థింక్ అసలు ఒక నిజంగానే ఒక చిన్న ఆ పెళ్లి మనం డైరెక్ట్ గా అక్కడే ఉన్నాం, ఆ పెళ్లి మన చుట్టూ జరుగుతుంది అన్న ఫీల్ లోకి తీసుకెళ్ళాడు. ఐ థింక్ టెరిఫిక్ జాబ్. And this is other song as well. Almost all the songs were shot so aesthetically and very beautifully. Yeah. అంటే మ్యూజికే నిజంగా పెద్ద పెద్ద సినిమాల్లో ఎక్కువ. ఇప్పుడు కమల్ హాసన్ సార్ విక్రమ్ సినిమా అయినా కూడా అందులోనే మ్యూజిక్ డైరెక్టర్ సగం ఫాస్ట్ నరాలు తెగిపోతుంటాయి. ఇట్లా బ్రేకప్ అయినా స్టార్టింగ్ లవ్ అయినా ఫస్ట్ సైట్ కూడా అంతే కదా, ఇట్లా తీగలు తెగిపోయినట్టే ఉంటాయి. భరద్వాజ్ అన్న మంచి కొట్టిండు. అయితే ఇంకా ఇంట్లో కొట్టుకుని లేవుగా fighting. Yeah, we only fight with each other. I don't think. Do you fight in the film? I don't fight. You. Oh yeah, it's not that we fight with each other. It's a one-way fight. కిరణ్ బేడా ఇంట్లో మీరు? Yeah. ఇప్పుడు ఆల్రెడీగా కోడి పందాలు లెక్క 2 పుంజులు వస్తున్నాయి. బాలయ్య బాబు ఒకటి, చిరంజీవి సార్ ఒకటి. 2 వస్తున్నప్పుడు నడమ ఆ పుంజులు వచ్చే నడమ నువ్వు పెట్టలేక అనిపిస్తలేదా నీకు? నాకా కోడి పెట్టవే నువ్వు ఇప్పుడు 2 నడమ. నేనైతే ఫస్ట్ బాలకృష్ణ గారి సినిమా చూస్తాను 12వ తారీఖు, 13వ తారీఖు చిరంజీవి గారి సినిమా ఉంది. ఫస్ట్ చిరంజీవి గారి సినిమాకి వెళ్తాను. 100% వాళ్ళతో పాటు ఒక పండగ వీకెండ్ కి మన సినిమా రిలీజ్ అవడం అనేది నాకు ఎక్సైట్మెంట్, సంతోషం ఎక్కువ ఉంది. నాకు సినిమా మనస్ఫూర్తిగా చేస్తాం, ఆ సినిమా జనాల్లోకి తీసుకెళ్ళాలి, అందరూ ఎంజాయ్ చేయాలనేది కోరుకుంటది కదా, అంతే తప్పితే నాకు ఎలాంటి నర్వస్నెస్ లేదు. చాలా సంతోషంగా ఎక్సైట్మెంట్ ఉంది అంతే. అండ్ తను అడగండి, your debut film was a Pongal release. It was a Diwali release. Yeah, okay. It was a Diwali release. Again, it came along few big movies, just like what's happening now. So my debut in Tamil was finger crossing moment for me. I was like, what, we are coming with big releases. Finger crossing ante ide? That's your finger. Crossing. This is for normal people. Oh, ఇది finger folding కదా? Yeah. ఇది folding. అది folding. అంటే లవ్ సింబల్ అది కూడా? Love symbol is అది? Yeah. Folding? I don't know. I think it is this. Oh, this. Yeah. Oh, see, I don't even know what a love What is the origin symbol of this, by the way? I don't know. Never understood what this Even is. I don't know. ఇది శాటకట్ల. I think it's some Korean thing. It's some Korean. It came from some Korean. నాలాంటి వాడు ఎవడో కనిపెట్టి ఉంటాడు అది. ఇంకా అంటే నీకు లవ్ తోని ఫన్ లేదు కాబట్టి చాలా మర్చిపోయిన విషయం. ఆల్రెడీ లగ్గం అయిపోయినాను. I think in my relationship I didn't do all this. I don't think అప్పుడు అన్ని anybody would do this. అప్పుడు అన్ని గ్రీటింగ్ కార్డ్స్ లే కదా? Hey, it's like as though I had a relationship in 1960s. He's fixed 18-year relationship, not 18. He's fixed in his head. 18-year-old. I use WhatsApp. The same generation. Video call. Yeah. Not greeting card. I'm not this Idayam Murli. అన్న మంచిగా ఈ పండుగకు మన సినిమా రిలీఫ్ అయ్యి అందరికి రిలీఫ్ కావాలని కోరుకుంటున్నాం అన్న. సూపర్ గా మన ముచ్చట చాలా మందికి తెలిసి అందరు టాకీస్ల కాడికి పోయి 14వ తారీఖు అయితే చూడండి. మేము గిట్ల పోయి ఆడ షాపింగ్ చేసుకొని వస్తాము.